అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ షార్ట్కట్లో ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించారు. ఈ అవార్డ్స్ మనం చూస్తే కనుక వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ అనే సినిమాకి 6 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. దీని ఇతివృత్తం కూడా ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ అనే మూవీ స్టోరీ లైన్ కూడా చాలా డిఫరెంట్. క్రిటిక్స్ అందరూ కూడా ఈ స్టోరీని అద్భుతంగా మెచ్చుకున్నారు. ఇది ఒక రెవల్యూషనరీ గ్రూప్ కథ. యాంటీ గవర్నమెంట్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ చేస్తూ ఒక హీరోగా నటించిన వ్యక్తి లియోనార్డో డికార్పియో. ఆయన తన కూతురు కోసం పడే తపన, ఆ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఎలా చేశాడు, తర్వాత మొత్తం మళ్ళా ఈ రెవల్యూషనరీ గ్రూప్ రిసర్జెన్స్ ఎలా అయింది, దీని మీద ఈ కథా ఇతివృత్తం మొత్తం జరిగిందనమాట. మనం చూస్తే కనుక కథలో ఒక స్ట్రెంగ్త్, ఒక బలం ఉండి పాత్రల మధ్య మంచి సంఘర్షణ ఉంటే గనక బాక్స్ ఆఫీస్లో ఆ సినిమా ఎంత డబ్బులు వచ్చాయో పక్కన పెడితే ఆ సినిమా మాత్రం ఆస్కార్ లెవెల్లోకి వెళ్ళిద్దని చెప్పి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ అనే స్టోరీ నిరూపించిందనమాట. సినీ రంగంలో అత్యంత పవర్ఫుల్, అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ అనమాట. ఈ ఆస్కార్ అవార్డ్స్లో ఏకంగా 6 ఆస్కార్ అవార్డ్స్ని గెలుచుకున్న సినిమా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ అనమాట. అదే ఈ ఏడాది మేటి చిత్రం అయింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ మూవీ ఈ ఏడాది బెస్ట్ పిక్చరే కాదు 6 ఆస్కార్స్ గెలుచుకుంది. తన సొంత బిడ్డ నమ్మకం గెలవటం కోసం ఒక తండ్రి పోరాటం, ఒక రెవల్యూషనరీ యాక్టివిటీస్లో పాల్గొనే తండ్రి పోరాటం, ఇవన్నీ కూడా తప్పన కానీ ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు చూపించిన ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా ఈ సినిమాకి వచ్చిందనమాట. ఉత్తమ దర్శకుడు ఎవరైతే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ సినిమా డైరెక్ట్ చేశాడో పాల్ థామస్ ఆండర్సన్, ఆయనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ ఈ మూవీలో ఒక విప్లవకారుల గ్రూప్లో ఒక అబ్బాయి అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు. తర్వాత ఆ ఏదైతే రెవల్యూషనరీ గ్రూప్ ఉందో వాళ్ళందరూ యాక్టివ్గా ఉంటారో హీరోయిన్, వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ చాలా ప్రెషర్ పెట్టుద్ది. వాళ్ళకి ఒక కూతురు పుట్టుద్ది, ఒక పాప పుట్టుద్ది. అయితే పాప సంరక్షణ తండ్రి సంరక్షణలో ఉంటుంది అనమాట. తల్లి విడిపోద్ది. ఆ తర్వాత ఈ రెవల్యూషనరీ గ్రూప్ అండర్ గ్రౌండ్లో కంటిన్యూ అవుతూ ఈ పాప పెరుగుతూ ఉంటుంది తండ్రి సంరక్షణలో. 2 decades తర్వాత, అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మళ్ళీ ఈ రెవల్యూషనరీ గ్రూప్ మీద ఎలా ప్రెషర్ పెట్టుద్ది, ఆ పాపని కాపాడుకునేందుకు తండ్రి ఎంత కష్టపడతాడు, ఇదే ఈ స్టోరీ ఇతివృత్తం అనమాట. దీని వెనకాల చాలా ఎమోషన్ ఉంది, కాంప్లెక్స్ డ్రామా ఉంది, ఒక ఫిక్షన్ ఉంది, ఒక స్టోరీ ఉంది. సో దీనన్నిటికి గాను 6 ఆస్కార్ అవార్డ్స్ వచ్చినాయి ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ అనే సినిమాకి. అంటే జీవితం అనేది పెద్ద పోరాటం, ఒక బ్యాటిల్తో ఆగదు, పోరాటం జరుగుతూనే ఉంటుంది, చివరి వరకు అది రీసర్ఫేస్ అవుతూనే ఉంటుంది అనే ఇతివృత్తంతో ఈ సినిమా తీశారు. దీనికి 6 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి అనేక కేటగిరీస్లో. ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ మూవీకి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఉత్తమ కాస్టింగ్, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో 6 ఆస్కార్ పురస్కారాలు అందుకుంది ఈ మూవీ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్.